హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో అయితే మేము ఆఫీస్ నుంచి ఒక అమ్మాయిది లాస్ట్ వర్కింగ్ డే అనమాట, ఫేర్వెల్ అన్నట్లు వచ్చేసాము లంచ్కి. అయితే ఇక్కడైతే ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చేసాము. మేమందరం అయితే పిజ్జా హట్లో పిజ్జాస్ తీసుకుందామనేసి, ఇంకొక గ్రూప్ రైస్ తిందామనేసి వాళ్ళు బిర్యానీస్ ఆర్డర్ చేసుకోవడానికి అయితే వెళ్ళారు. ఆ రోజు మాత్రం ఎందుకో చాలా లేట్గా ఇచ్చారు. పిజ్జా ఆర్డర్ చేసిన ఒక 40 మినిట్స్ అయితే పట్టింది. ఎందుకో మనము లంచ్కి ఎప్పుడైతే ఆర్డర్ ఇచ్చి బాగా ఆకలి అవుతుంటుంది, అది మాత్రం రాదు. అవును, మీలో ఎంతమంది ఇలా అనిపిస్తుంది? ఒకసారి కమెంట్ చేయండి. ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెయిటింగ్ పీరియడ్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అంటే ఓకే, కానీ ఇంకా మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అంటే మాత్రం నాకెందుకో అస్సలు నచ్చదు. సో ఇంకా పిజ్జా ఆర్డర్ ఇచ్చిన తర్వాత అందరూ వెయిట్ చేస్తున్నారు. అందరికీ ఫుల్ ఆకలేస్తుంది. ఆ పక్కన ఉన్న టేబుల్ వాళ్ళందరూ బిర్యానీ అయితే కంప్లీట్ చేశారు. మాదైతే ఇంకా రావట్లేదు అనేసి మేమైతే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. ఈ మధ్య అందరూ కూడా లంచ్ డేటు లేకపోతే డిన్నర్ డేటు మూవీ డేట్ అనుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. అవును, ఈ లంచ్ డేట్ అంటే నాకు గుర్తొచ్చింది. ఇంకా న్యూ ఇయర్ అయితే కొన్ని రోజులే ఉంది కదా. అందరూ ఏం ప్లాన్ చేస్తున్నారు? నేనైతే కాన్సర్ట్కి వెళ్దాం అన్నట్లు ఎప్పటి నుంచో నాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్. సో బుక్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి టికెట్స్ ఉంటాయా లేదా. ఫస్ట్ టైం అనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. ఇక్కడ బిర్యానీ బ్యాచ్ వాళ్ళైతే తినడం కూడా అయిపోయి సాకర్ అయితే ఆడుతున్నారు. నాకు ఈ గేమ్ అయితే ఎలా ఆడాలో కూడా తెలీదు. ఈసారి ట్రై చేయాలి. రీసెంట్గానే లంచ్ అయిపోయిన తర్వాత టీటీ ఆడతారు. అది కూడా నాకు అంతకుముందు వచ్చేది కాదు. రీసెంట్గానే నేర్చుకున్నాను. అంత పర్ఫెక్ట్ కాదు, బట్ ఆడడం అయితే కొంచెం వచ్చు. ఇంకా 40 మినిట్స్ వెయిట్ తర్వాత మా పిజ్జా అయితే వచ్చేసింది. ఇంకా అందరూ ఆకలితోటి ఇంకా కొద్దిసేపు ఉంటే నిజంగా ఆకలి కూడా చచ్చిపోద్ది అన్న స్టేజ్లో ఉన్నారు అందరూ. నాన్ వెజ్ పిజ్జాలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి, కానీ వెజ్ పిజ్జా మాత్రం ఇదేంటి పాపడ్ ఉంటుంది కదా, పాపడ్ మీద ఏవో కొన్ని ఇట్లా వెజ్జీస్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. నాన్ వెజ్ మాత్రం పిజ్జాస్ బాగున్నాయి. సో వెజ్ నాన్ వెజ్ కలిపేసి అందరూ షేర్ చేసుకొని అయితే తినేస్తున్నాం ఇక్కడ. టేస్ట్ అయితే బాగుంది. నాకు వీళ్ళందరూ కూడా యూట్యూబ్లో ఏమేమి కంటెంట్ చేయాలి అన్ని ఐడియాస్ మాత్రం చాలా బాగా ఇస్తారు. రీసెంట్గా తన పేరు సాయిరాము 2 ఐడియాస్ ఇచ్చారు. ఏంటంటే ఒకటి, మనకి రోడ్ క్రాస్ చేసినప్పుడు అంటే రోడ్ మీద యూజువల్గా హైవేస్లో కూడా సాలిడ్ లైన్స్ డాటెడ్ లైన్స్ అలా ఉంటాయి కదా, అవి ఎందుకు ఏంటి అని నన్ను అడిగితే నిజంగా నాకైతే తెలీదు. సో అందుకని గూగుల్ సెర్చ్ చేసి మరీ చూశాను. ఇంకొక ఐడియా వచ్చేసి, మనకి పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, పెట్రోల్ బంక్లో బ్లూ అండ్ గ్రీన్ రెడ్ కలర్స్ ఉంటాయి. వాటి ఇండికేషన్ ఏంటి అని అడిగారు. అది కూడా సీరియస్గా నాకైతే తెలీదు. మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. తర్వాత అయితే నేను చూశాను. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా డెజర్ట్స్ తిందామని వెళ్ళాము. ఇగో ఇక్కడికి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ అలా అనుకున్నాము. ఇంకా ఫైనల్గా అయితే ఇలా ఫాలూదా అయితే ఆర్డర్ ఇచ్చేసాము. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్